అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఆర్ఓ నరేష్ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ నిర్మలా గారికి, ఉప సర్పంచ్ విజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ జాల వెంకన్న గారికి, గ్రామ పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో 100 న్యూస్ వారు నిర్వహిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ డ్రగ్స్ అనేది 10th క్లాస్ కాదు, చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. నా యొక్క సూచన ఏంటంటే ఫస్ట్ మీరు చాక్లెటు, సిగరెటు ఈ 2 బంద్ చేస్తే మనకు డ్రగ్స్ ఉండవు. ఊళ్ళోనే అమ్ముతున్నారు, మన ఊళ్ళోనే. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం పట్టుకోలేకపోతున్నారు వాళ్ళని. కాబట్టి చాక్లెట్ బంద్ చేయరు, సిగరెట్ బంద్ చేయరు. అవి 2 బంద్ చేస్తే మనం దానికి బానిసే కాము. అదేవిధంగా ఈ వయసులో చిన్న చిన్న అలవాట్లు కావటానికి మనం ఇదైతుంటుంది. కాబట్టి మీరు ఆ చాక్లెట్, సిగరెట్ 2 బంద్ చేస్తే, మన ఊర్లో సిగరెట్, చాక్లెట్ కూడా అమ్ముతున్నారు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. అంటే వాళ్ళు దొరకట్లే. ఏం చేస్తాం, ఇలా మా 5-6 కుటుంబాలు ఊళ్ళో నాశనం అయిపోయినాయి. అవి నాకు తెలుసు, వాళ్ళ కుటుంబాల పేర్లు కూడా అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది మనల్ని మీ యొక్క భవిష్యత్తుని ఇది చేసుకుంటూ మన కుటుంబాలని, మళ్ళీ మీ తల్లిదండ్రులని, మీ భవిష్యత్తు కూడా ఆగమైపోతుంది. ఈ రోజుల్లో కొంపెల్లి స్కూల్లో చదువుతున్నారు బాబు, అందరం బాగానే స్కూల్లో మంచి మార్కులే వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ చదవటం కానీ, బయట డిగ్రీలు చదివి ఏదో మన ఊరికి ఒక పెద్ద పేరు తెచ్చి ఉద్యోగాలు సంపాదించిన దాఖలాలు లేవు. గుర్తుపెట్టుకోరి. మీకు ఏదో 10th క్లాస్లో మార్కులు వేస్తున్నారు కానీ మీరు తర్వాత ఇదైతున్నారు భవిష్యత్తు. అందుకని భవిష్యత్తు ఏంటంటే ఒక 20 సంవత్సరాలు కష్టపడండి, 80 సంవత్సరాలు హాయిగా బతారు. గుర్తుపెట్టుకోరు జీవితంలో. 20 సంవత్సరాల్లో మీరు కష్టపడకుండా ఇట్నే గాలి తిరిగితే 80 సంవత్సరాల జీవితం గాలికి అయిపోద్ది. కాబట్టి మీకు ముఖ్య సూచన ఏంటంటే మాదక ద్రవ్యాలు కాదు, ఈ గంజాయి కాదు. ఇప్పుడు మన దగ్గర ఏముంది, తెలంగాణలో ఏదో దావత్ చేసుకునే అలవాట్లు. ఈ దావత్ చేసుకోవడం వల్లే ఆ దావత్ చేసిన ఆయన మందు పోసినా పోయేదా, మందు పోస్తేనే మంచిగా దావత్ చేసినాడు. ఈ మందు దావటం అలవాటు చేసినాక అన్ని తాగుతున్నాడు. మందు తాగినాక సిగరెట్ తాగుతుండు, గంజాయి తాగుతుండు, అన్ని తాగుతుండు. కాబట్టి ఫస్ట్ ఈ సంస్కృతికి స్వచ్ఛ చెప్పాలి. మన రాష్ట్రంలో జరిగేదే ఫస్ట్ అది. మందాకు నీ మందాను ఎందాను మందాను నీ బతావే నువ్వు అంటున్నాను. నీ బతకట్లే ఏం చేస్తావు? వాళ్ళ సొసైటీ కోసం నా హస్బెండ్ మందైనా సేపు కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండాలంటే మనం క్రమశిక్షణతో ఉండి, ఆరోగ్యంతో ఉండి కష్టపడితే మన భవిష్యత్తు మన భావితరాలకు వస్తుంది. మీరే రేపు భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. ఎవరంటే మేము కాదు. ఇక 10-20 ఏళ్ళు అయితే మేము ముసలోళ్ళు అయితే పోతాం. అసలు భవిష్యత్తు మీరు. ఇప్పుడు ఊరికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ భవిష్యత్తు ఎవరు అంటే యువత. యువత ఏమవుతుంది ఈ రోజుల్లో? చివరికి యువత అంతా పాడైపోయింది. 100% సిటీలలో పాడైపోయింది. అది సంస్కృతి పల్లెటూళ్ళకి వస్తుంది. మన స్కూల్లో చదివిన ఆ అబ్బాయి అమ్మాయిలే ప్రేమించుకో వాళ్ళంతా వాడే వెళ్ళిపోవటం స్టార్ట్ అయింది మన ఊళ్ళో. ఇంతకుముందు మా ఊళ్ళో ఈ సంస్కృతి లేదు. ఆ సంస్కృతి కూడా అయింది ఈ ఊళ్ళల్లో. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఆలోచన చేయండి. ఇంకా రాబోయే కాలంలో మనం ఇదే రకంగా పోతే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్న అవుతాం. మన దేశ భవిష్యత్తు నాశనం అయిన తర్వాత ఎవడు బాగు చేయలేడు. ఇలా అనేక దేశాలు ఆర్థిక మాధ్యంతో కొట్టుకుంటున్నాయి. పని చేయట్లేదు ఎవడు. అన్ని ఉచిత పథకాలకు అలవాటు పడి ఎవడు ఇంట్లో వాడే కూర్చుంటున్నాం, ఎవడు పని చేయట్లేదు. పని చేయకపోతే ఏమైతే మనమే పోతాం. అది అర్థం చేసుకొని గవర్నమెంట్ మీద పోరాటం కాదు, నాకు ఆ పథకం ఈ పథకం. మనం కష్టపడాలి, మనం ఏ విధంగా పోవాలి, 10 మందికి మనం ఏ విధంగా ఉపాధి కల్పించాలనే అంశంతో ముందుకు పోవాలి విద్యార్థులు. ఓన్లీ డ్రగ్సే కాదు, అనేక రకాలు. ఊరికే ఇంట్లో కూర్చున్నా వచ్చేవాడు అమ్ముతాడు. నీకు డబ్బులు ఉంటే కొంటావు. నేను జాయిన్ బాగానే ఉంది అంటాడు వాడు. ఈ గేమ్స్ ఆడుతున్నారు కొంతమంది పిల్లలు, పబ్జీ గేమ్ అని. ఆ గేమ్స్ ఆడి ఒక్కోటి ఇల్లు నాశనం అయిపోయి లక్షలు పోయినా బయటికి చెప్పుకుంటున్నాడు, ఇజ్జత్ పోతుంది. అది చెప్పుకోకపోయినా ఈ గేమ్లు కానీ సెల్లు ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మంచిని గ్రహించి చెడుని వదిలేయాలని చెప్పి ఈ 100 న్యూస్ ఈ కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని కొంపెల్లి గ్రామంలో నిర్వహించినందుకు అందరూ సహకరిస్తూ మన ఊరి గ్రామ ప్రజలు మనం అందరం కూర్చొని మన ఊరు బాగు చేసుకుందాం. మన ఊరు బాగు చేసుకుంటే మనల్ని చూసి ఇంకో ఊరు బాగుపడుతుంది తప్ప మనం ఎన్ని రోజులు మీటింగ్లు, మైకులు పెట్టి అవగాహన కార్యక్రమాలు పెడితే కాదు. దీని మీద చర్యలు తీసుకోవాలి. ఊర్లో కానీ ఎవరైనా అమ్మేటోళ్ళ మీద కానీ ఎవరెవరు ఏ కుటుంబాలు అయితే ఇదైతున్నాయో వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు అని వాడిని దూరం పెడితే ఇంకోటి తయారు కాకుండా ఉంటారు. వాడిని చూసి ఇంకోటి తయారవుతారు. వాడి జంటకు 5-6 తయారు చేసుకుంటుండు. ఇదే స్కూళ్ళకి ఒక మనిషి వస్తాడు, వాడు ఆడే కూర్చుంటాడు, రోజు పని చేయట్లే.
వాడు నా దగ్గర ఇంతకుముందు పనిచేసేది వాడు అట్లే మందుకు తయారై వాడి కొడుకు బానిసై ఇక్కడనే తిరుగుతుంటాడు ఇదే స్కూల్లో తిరుగుకుంటూ వాడు అనేక ఇప్పుడు 10 సార్లు పోస్ట్ చేయని పట్టించాను. నేను ఏం చేస్తావాడు మారట్లేడు. అందుకని ఫస్ట్ అలవాటే పడవద్దు, అలవాటు పడితే మారదు. అందుకనే మీకు నా యొక్క సూచన ఏంటంటే మీరు ఇటువంటి చెడు అలవాట్లకి అలవాటు పడకండి. మీ తల్లిదండ్రి మందు దాని మీరు తాగకుండా ఉండమని చెప్పాలి. మీరే రేపు భవిష్యత్తు, ఊరికి భవిష్యత్తు మీరే, గ్రామానికి మీరే, రాష్ట్రానికి మీరే. కాబట్టి యువత ఈ సూచనలన్నీ పాటించి సహకరించాలని చెప్పి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము సహకరిస్తాం. ఊర్లో పెద్ద మనుషులు అందరూ సహకరిస్తాం. కాబట్టి మీరు ఈ 100 న్యూస్ అబ్బాయి, మన ఊరు అబ్బాయి అనేక స్కూళ్ళలో చేసుకుంటూ వస్తుండే, మన స్కూల్ కూడా వచ్చి అన్ని చేసుకుంటూ పోవటం కరెక్టే. కానీ మరి అవగాహన కల్పించకపోతే ఎవరు దాని గురించి ఆలోచించేవాడు కూడా ఉండడు. కాబట్టి ఆ అబ్బాయి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.